ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, మాణిక్యం ఠాకూర్, శశి థరూర్, గౌరవ్ గగోయ్ సహా పలువురు హాజరయ్యారు. అయితే రాబోయే పార్లమెంట్లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ నిజానికి నెల 20 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలన్న దాని మీద చర్చ జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగ సవరణ 130కి సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ అనేక భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. అసలు అంటే కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను, అక్కడ ఉన్నటువంటి సీఎంలను టార్గెట్ చేసుకుని ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. అంటే ఒక నెల పాటు జైల్లో ఉంటే ఏ సీఎం అయినా లేకపోతే పిఎం అయినా ఎవరైనా సరే జైల్లో ఉంటే వాళ్ళ పదవులను ఆటోమేటిక్ గా వాళ్ళ పదవులు కోల్పోతారు అన్న ఒక నిబంధనతో ఈ కొత్త సవరణ తీసుకొస్తున్నారు, రాజ్యాంగ సవరణ. అయితే ఈ రాజ్యాంగ సవరణ అనేది కేవలం కొంతమంది, అంటే కొన్ని రాజకీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకుని మాత్రమే ఈ రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నారన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. సో ఈ యొక్క రాజ్యాంగ సవరణను 130వ రాజ్యాంగ సవరణను ఖచ్చితంగా అడ్డుకోవాలి, తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ భావిస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి మిత్రపక్షాల మద్దతును కూడా ఏ విధంగా కూడగట్టాలి, ఇండియా కూటమిలోని ఇతర పక్షాలను ఏ విధంగా కూడగట్టాలి, వాటికి సంబంధించిన సమావేశాలను ఎప్పుడు ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా ఈ రోజు ఒక తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే 2029 నుంచి అమలు చేయాలి, తర్వాత 50% సీట్ల పెంపుకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని అధికార పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే గతంలో మనం చూసాం గత పార్లమెంట్ సమావేశాల సమయంలో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ 2 బిల్లులను కూడా ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి. దాని కారణంగా ఆ 2 బిల్లులు ఆమోదించవలేదు. కానీ ఈసారి మారినటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసాం. బెంగాల్లో పూర్తిగా టీఎంసీ ఓడిపోయింది. అక్కడ ఉన్న టీఎంసీ ఎంపీలంతా కూడా వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. సో డిఎంకే కూడా మద్దతిస్తానని అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఎన్సీపీ కూడా, అంటే సుప్రియా సూలే నిన్న చేసినటువంటి ప్రకటన మనం చూసాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, కాకపోతే 50% సీట్ల పెంపుకు సంబంధించిన అంశాన్ని బిల్లులో పెట్టాలని కూడా సుప్రియా సూలే నిన్న చెప్పారు. సో ఈ నేపథ్యంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 బిల్లులు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ఏ విధంగా ఈ మిగతా పార్టీలన్నింటినీ కూడగట్టాలని అంశాలపైన, ఈ మిగతా అంశాలన్నిటి కూడా వాటన్నిటి మీద ఏ విధంగా తమ నిరసన తెలియజేయాలి, తమ పోరాటాన్ని కొనసాగించాలి, మిత్రపక్షాల మద్దతును ఏ విధంగా కూడగట్టాలన్న అంశాలన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.